రాజధాని అంశం మరోసారి ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతుంది. ఒకప్పుడు 3 రాజధానుల నినాదంతో ముందుకు వెళ్లిన వైసీపీ ఇప్పుడు మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకురావడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరోవైపు అమరావతికే ఏకైక రాజధాని అంటూ కూటమి ప్రభుత్వం తన వైఖరిని మరింత బలంగా వినిపిస్తుంది. జగన్ తాజా వ్యాఖ్యలు, బొత్స వివరణలు, చంద్రబాబు కౌంటర్లతో రాజధాని రాజకీయం కొత్త మలుపులు తిరుగుతుంది. అసలు మావిగన్ వ్యూహం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి? వైసీపీలో నిజంగానే కన్ఫ్యూజన్ ఉందా? అమరావతి వర్సెస్ మావిగన్ పోరులో రాజకీయంగా పైచేయి ఎవరిది? గత ఎన్నికల్లో అమరావతి ఏకైక రాజధానిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వైసీపీ తన పందాను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే పాత నినాదం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని పార్టీ గుర్తించింది. అందుకే అమరావతికి పోటీగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల పరిధిలోనే మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ను జగన్ తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్ర, రాయలసీమ సెంటిమెంట్తో పాటు కోస్తా ప్రాంత ఓటర్లను కూడా ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త నినాదాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని చూస్తున్నారు. అయితే 24 గంటల్లోనే విజయవాడను ప్రధాన రాజధానిగా ప్రస్తావించడం ద్వారా పార్టీ ఇంకా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ప్రజల ముందు ఉంచలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. అధినేత జగన్ నోట వచ్చిన ఈ తాజా మార్పులు సొంత పార్టీలోనే కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్ చేసిన మావిగన్ విజయవాడ రాజధాని వ్యాఖ్యలు పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీయడంతో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. అధినేత వ్యాఖ్యలు పార్టీ అధికారిక నిర్ణయం కాదని, అవి కేవలం ప్రభుత్వానికి తాము ఇస్తున్న సూచనలు మాత్రమేనని చెబుతూ ఆయన నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బొత్స లాంటి సీనియర్లు ఒకలా, జగన్ మరోలా మాట్లాడడం వల్ల వైసీపీలో రాజధానిపై ఏకాభిప్రాయం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స లాంటి నేతలకు విశాఖను వదిలి విజయవాడ వైపు మొగ్గు చూపడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. వైసీపీ నేతల మధ్య సాగుతున్న ఈ కన్ఫ్యూజన్ డ్రామాపై కూటమి ప్రభుత్వం అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. జగన్ నిలకడలేని ప్రకటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అమరావతికి కేంద్రం నుంచి నిధులు, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తుండటంతో జగన్ తట్టుకోలేకపోతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మావిగన్ అన్నా, విజయవాడ అన్నా అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడమే వైసీపీ అసలు ఉద్దేశమని వారు ఆరోపిస్తున్నారు. జగన్ కు రాజధానిపై ఎలాంటి విజన్ లేదని, కేవలం రాజకీయ ఉనికి కోసమే రోజుకొక మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. అది అయ్యింది. మళ్ళీ ఇటీవల కాలంలో 3 రాజధానులు పోయినాయి. 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? నిన్న రౌడీలతో దండయాత్ర, అమరావతి పరిరక్షణ కోసం దండయాత్ర. ఒక మనిషి అంటే ఒక మాట ఉంటుంది, ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది. ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఈ పరస్పర విమర్శల వెనుక అసలు ఫ్లాష్ బ్యాక్ ను గమనిస్తే రాజధాని ప్రకటనల విషయంలో ఇరు పార్టీల స్టాండ్ స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో 2019 డిసెంబర్ 17న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏపీకి 3 రాజధానులంటూ సంచలన ప్రకటన చేసి 5 ఏళ్ల అనిశ్చితికి తెరలేపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల అనంతరం 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధాని అని అధికారికంగా ప్రకటించారు. గతంలో విశాఖ సెంటిమెంట్తో ఓట్లు సాధించవచ్చని భావించిన జగన్ ఇప్పుడు అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో తన వ్యూహం మార్చారు.
రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే ఈ తాజా ప్రకటనల వెనుక ఉన్న అసలు రాజకీయమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే గతంలో అమరావతిని తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు మళ్లీ అదే కృష్ణా గుంటూరు జిల్లాల వైపు మొగ్గు చూపడం వెనుక పెద్ద ఆంతర్యం ఉందే. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోని రైతులు, సామాజిక వర్గాలపై ఉన్న కోపంతోనే గతంలో జగన్ 3 రాజధానుల స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడు అమరావతి కోర్ సిటీని కాకుండా విజయవాడ నగరాన్ని హైలైట్ చేయడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ ను తగ్గించవచ్చని జగన్ యోచిస్తున్నారు. అంటే రాజధాని మళ్లీ ఇదే ప్రాంతానికి రావాలి, కానీ దానికి చంద్రబాబు మార్క్ అమరావతి అని కాకుండా మావిగన్ అని పేరుండాలనేది వైసీపీ తాపత్రయం. ఈ ద్వంద్వ విధానం వల్లే వైసీపీ అమరావతిని నేరుగా ఒప్పుకోలేక, అలాగని పూర్తిగా వదులుకోలేక విజయవాడ పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిందనే విమర్శలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు మేలు చేస్తాయనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ద్వారా అమరావతిని రాజధానిగా ఆమోదించిన తరువాత కూడా ఇలాంటి ప్రతిపాదనలు రావడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరుగులు పెట్టిస్తుంటే వైసీపీ కొత్త నినాదాలు ప్రజల్లోకి వెళ్తాయా అనేది సందేహమే. జగన్ ప్రకటనలు, బొత్స సర్దుబాట్లు చూస్తుంటే వైసీపీ ఇంకా రాజధాని విషయంలో ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతుందని స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ మావిగన్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో, కూటమి దీనిని ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.